నమస్తే, వెల్కమ్ టు లియో. అరెస్ట్ అయ్యే వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు ఇప్పటిదాకా ఎవరి వైపు వేళ్ళు చూపిస్తున్నాయంటే సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్ అయితే ఈ స్క్రిప్ట్ని వైరల్ చేస్తానికి సజ్జల భార్గవరెడ్డి. అయితే ఇద్దరు తండ్రి కొడుకులు పూర్తి వైసీపీని సర్వనాశనం చేశారు అని చెప్పేసి అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. అయితే ఇప్పుడు సజ్జల దొరికితే పరిస్థితి ఏంటి? వెరీ సజ్జల అనేది మాత్రం ఇప్పుడు ఒక క్వశ్చన్ చాలా పెద్ద వైరల్గా మారింది. అంటే దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. వైసీపీ నేతల అరెస్టులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు, బోరగడ్డ అనిల్ కావచ్చు, అదేవిధంగా ఒకరి తర్వాత ఒక సుధారాణి కావచ్చు, ఇలా అరెస్ట్ అవుతూ వస్తున్నారు. వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా బూతులు చాలా అంటే భరించలేని బూతులు తిట్టడం మనం చూస్తూ వస్తున్నాం. అది చంద్రబాబు నాయుడు పైన కావచ్చు, లోకేష్ గారి పైన కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పైన మనం చూస్తూ వస్తున్నాం. అయితే అందరు వీళ్ళు సజ్జల వైపు చూపిస్తుంది కానీ సజ్జల అయితే కనిపించడం లేదు. అయితే సజ్జల ఎక్కడ ఉన్నాడు? మొత్తానికి సజ్జల దీన్ని అన్నిటికీ బాధ్యత, లేదా సజ్జలకి బాస్ ఎవరైనా ఉన్నారా అంటే ఏం చెప్తారు? సజ్జలకి బాస్ అనేది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఓపెన్గా అది తెలియని వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఇవన్నీ సజ్జల గారికి తెలియకుండా అయితే, అంటే రాష్ట్రంలో ఎక్కడ ఎవరు ఏం జరిగినా అన్నీ ఆయనకి తెలిసేదే. ప్రతి వాళ్ళు కూడా అంటే ఒక సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే ఈయన చెప్పందే ఆయన కలిసేవాళ్ళు కాదు. సరే, ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటే మొత్తం రాష్ట్రాన్నంతా సకల శాఖ మంత్రిగా మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆయనే మొత్తం అందరు మినిస్టర్లతో కానివ్వండి ఆయనే కూర్చోవటం. ఓన్లీ ఫొటోస్ కోసమైతే అప్పుడప్పుడు మీటింగ్ పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు వంతు. అది కూడా ఇంట్లోనే సెటప్ పెట్టుకున్నాడు కాబట్టి ఈ సెటప్ ఇంట్లో పెట్టుకొని ఇంట్లో నుంచి ఒక వీడియో తీసి ఒక బిట్ పంపించేయటమే కానివ్వండి. ఆయన ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అంటే ప్రజలకి పనికొచ్చే పనులకి ఎప్పుడూ కూడా ఆయన దగ్గరగా లేడు. ఇతనైతే ఇప్పుడు ఇంకా చెప్పాల్సిన పనిలే. సజ్జల గారికి తెలియని విషయం లేదు. ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత అమౌంట్స్ వస్తున్నాయి, ఏ ఏ స్కాముల్లో ఎంత వస్తుంది, లిక్కర్లో ఎంత వస్తుంది, ఇసుకలో ఎంత వస్తుంది, ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎంత పంపించాడు, ఈ మినిస్టరు దానిలో నుంచి మనకి ఎంత లెక్కలు వచ్చాయి. సో ఇవన్నీ ఈయన హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి. అన్నీ ఈయనే చూసేవాడు. ఈయన చూసి ప్యాలెస్కి, తాడేపల్లి ప్యాలెస్కి లెక్కలు అప్పచెప్పటం అనేది జరుగుతూనే ఉంది. అంటే గతంలో 5 ఏళ్ళు కూడా ఇదే జరిగింది. అంటే ఇప్పుడు టీటీడీ దేవస్థానం అవ్వచ్చు, ఏ టెంపుల్ నుంచి ఎంత కలెక్షన్స్ కానివ్వండి, ప్రతిదీ ఇంకా నిత్యం మద్యం మైనింగ్ అన్నీ ఏది వదిలిపెట్టలేదు. కాదేది అనర్హత అన్నట్టు అన్నీ ఏది ఉంటే అది దోచేయటమే కదా. అవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్లో చిత్రగుప్తుడు చిట్టాలాగా ఇక్కడ నుంచి ఇంత వచ్చింది, ఇక్కడ నుంచి ఇంత వచ్చిందని సజ్జల గారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి ఇద్దరికి కూర్చోపెట్టి చెప్తారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి అది కూడా వినకపోతే ఇంకా భారతిరెడ్డి గారు చూస్తారా ఆ లెక్కలు అనేది మనకి ఇక్కడ అది కూడా భారతిరెడ్డి గారు కూడా చూడొచ్చేమో మేబీ. ఎందుకంటే మనం చూసాం ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా విజయమ్మ గారు ఓపెన్గా చెప్తున్నారు. ఇప్పుడు కావాలని నా మీద కక్షతో చేయిస్తున్నారు. నేను ఏదైతే ఇచ్చేసానో సరస్వతి ఇది ప్లాంట్ గురించి ఎక్కడైతే షేర్స్ ఉన్నాయో అవి ఇచ్చేసానో దాన్ని మళ్ళా ద్వేషంతోనూ, నా మీద ద్వేషంతోనూ, షర్మిల గారి ద్వేషంతోనూ మళ్ళా దాని మీద కేసుకి వెళ్ళారు. దానిలో భారతి గారి హస్తం ఉందనేది ఆవిడ బహిరంగంగానే చెప్తున్నారు. సరే, కుటుంబంలోనే ఆవిడ హస్తం ఉందన్నప్పుడు అంటే వాళ్ళది బ్లడ్ రిలేషన్ అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి తల్లి అంటే వాళ్ళిద్దరి మధ్యలో భారతి గారు తీసుకున్న దూరమే లెక్క. ఎందుకంటే ఇప్పుడు భార్యాభర్త రిలేషన్ ఎంత స్ట్రాంగో తల్లి కొడుకు రిలేషన్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది. సో వాళ్ళ మధ్య ఒకరు వెళ్ళకూడదు, వీళ్ళ మధ్య ఒకరు వెళ్ళకూడదు. సో అలాంటి దానిలోనే తను ఎంటర్ అయిపోయి అక్కడ ఇప్పుడు కేసులకే కానివ్వండి అలా అంతా పోరాడేటప్పుడు ఇంకా రాష్ట్రానికి విషయంకి వచ్చినప్పుడు ఎలా ఉంటారు? ఇది ఎవరికి సంబంధించింది కాదు, వాళ్ళకి బ్లడ్ రిలేషన్స్ ఇంకొకళ్ళు కాదు, ప్రజల సొమ్ము. 5 ఏళ్ళు అధికారం వచ్చింది, ప్రజలు మనకు అధికారం అప్పచెప్పారు, సో మనం ఏమైనా చేయొచ్చు అనే దీంతోనే మొత్తం ఇప్పుడు ఆవిడకే లెక్క వెళ్ళిందేమో. ఇంకోటి కూడా ఉండింది కదా, అంటే ఎలక్షన్ బిఫోర్ అరెస్ట్ అవుతారా, తర్వాత అరెస్ట్ అవుతారా, ఇప్పుడు అరెస్ట్ అవుతారా, రేపు అరెస్ట్ అవుతారా తెలీదు. ఎప్పుడో ఒకసారి అయితే అరెస్ట్ వెళ్ళాల్సిందే, జైలుకి అయితే వెళ్ళాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు అనేది తెలియకపోవచ్చు మేబీ.
సరే తర్వాత పార్టీ అధ్యక్ష పదవి అయితే మళ్ళీ భారతిరెడ్డి గారేగా పట్టుకుంటారు. సో ఆవిడే అధ్యక్ష పదవి వస్తుంది. సరే ముందు నుంచి తెలియాలనే దానికోసం ఏమైనా మొత్తం డీటెయిల్స్ ఆవిడకేం వెళ్తాయా? ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే తర్వాత కూడా తనే బాధ్యత తీసుకుంటుంది కాబట్టి ముందు నుంచే వాటి మీద అవగాహన తెచ్చుకోవాలనే ఒక ఉద్దేశంతో అయినా ఆ పని చేస్తున్నారేమో. ప్రతిదీ లిస్టు. సరే ఇన్ని తప్పులు జరిగాయి, ఇన్ని స్కాములు జరిగాయి, నోటి దురుస్తో ఇన్ని మాట్లాడారు, వాళ్ళ కొడుకుతోనే ఏదైతే సోషల్ మీడియా నడిపించారో సజ్జల గారు భార్గవ్ రెడ్డితో చేయించారు కాబట్టి ఇప్పుడు అవన్నీ బయట వస్తాయా? బయట వచ్చినప్పుడు ఇవన్నీ వేలెత్తి సజ్జల సైడ్ చూపెట్టినప్పుడు సజ్జల గారే ఇవన్నీ చేయించారు అని చెప్పి వాళ్ళ అప్రూవల్గా మారినప్పుడు ఆయన ఎవరిని చూపిస్తాడు? సో వాళ్ళిద్దరిలో ఎవరవుతారు? భారతిరెడ్డి గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, విజయమ్మ గారు చెప్పినట్టే కావచ్చు, షర్మిల్ గారు చెప్పినట్టే కావచ్చు. ఎక్కువ ఫోకస్ వాళ్ళు భారతిరెడ్డి గారినే చేస్తున్నారు. సో వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఆవిడ కూడా అవ్వచ్చు కదా. ఇక్కడ క్లియర్గా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. షర్మిల గారు కూడా అదే చెప్పారు. సో తన గురించి 1-2 మాటలు ప్రెస్ మీట్లలో మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. సో ఆవిడ అదే చెప్తున్నారు. ఇంకా సునీత గారు కూడా చెప్పారు, వాళ్ళ కుటుంబ సభ్యులే బయట పెట్టారు కదా, ఇలా జరుగుతున్నాయి, ఎక్కువ తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఆవిడే చేస్తున్నారని చెప్తున్నారు. అదే మీరు అన్నట్టు కూడా చూసుకుంటే ఏదన్నా సరే రాజశేఖర రెడ్డి వర్ధంతి కావచ్చు లేదా జయంతి సందర్భాల్లో కావచ్చు, ఇడుపులపై వెళ్ళినప్పుడు కూడా జగన్ని ముద్దాడడం కానీ, జగన్తో సన్నిహితంగా ఉండడం కానీ, విజయలక్ష్మి గారిని చూస్తున్నాం కానీ ఎక్కడ భారతితో సన్నిహితంగా ఉన్నది ఇప్పటిదాకా మనం ఎక్కడ చూడలే. అంటే దాని అర్థం జగన్కి సంబంధించినంత వరకు ఇలాంటి కుట్రల్లో చాలా తక్కువ భాగమే ఉందని చెప్పి అనుకోవాలంటారా? అంటే ఇక్కడ ఎంతైనా కూడా తల్లి కొడుకు సంబంధం. సో ఈవిడికి తల్లి మనసు కాబట్టి ఈవిడ ఇంకా ఆయన్ని చూడంగానే చేంజ్ వస్తుందేమో అని అనుకుంటుంది. కానీ ఆయనకి చేంజ్ రావాలి అని అంటే ఇంట్లో కోఆపరేషన్ అనేది ఉంటుంది. ఇది ఇప్పుడు చిన్న ఫ్యామిలీ అయినా పెద్ద ఫ్యామిలీ తీసుకున్నా ఒకటే కదా. భార్యాభర్తల సంబంధం అన్నప్పుడు అవతల పక్క రిలేషన్స్కి వాల్యూ ఉండాలన్నా, ఇది పెరగాలన్నా కూడా వైఫ్ పాత్ర ఎంతో అంత ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ కొడుకే తల్లితో కోపం ఉన్నాడు అనుకోండి, కోడలు చొరవ తీసుకుంటారు కదా. జనరల్గా కుటుంబాల్లో అలాగే జరుగుతాయి. ఏదో తెలియకుండా మాట్లాడారా, ఈవిడ రావటం వెళ్ళటం మాటలు ఈటలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, కొడుకును కూడా పక్కన పెట్టేస్తారు. సో ఇద్దరు అలాగే ఉంటే ఏం జరుగుతుంది? ఫ్యామిలీలో దూరం అయిపోతారు. ఇద్దరికి నచ్చకపోతే దూరం అయిపోతారు. సో అదే జరుగుతుంది కదా విజయమ్మ గారి విషయంలో, అదే జరుగుతుంది. సరే ఆవిడకి కనపడంగానే ఇంకా కొడుకు మీద ఉన్న ఎఫెక్షన్తో వెళ్తున్నారు. సో అక్కడ రెస్పాండ్ అవ్వట్లా వాళ్ళు. ఈయన ఇప్పుడు యువతల నుంచి ఎఫెక్షన్ చూపెట్టడానికి ట్రై చేస్తున్నారు, అవతల నుంచి కూడా అది సేమ్ ఉంటే ఈవిడ కొంచెం ఇదిగా ఉంటారేమో. అక్కడ అవతల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో దాంతో ఏమవుతుంది, మళ్ళీ నార్మల్కి వస్తున్నది. సో కేసులు వేస్తున్నారు, వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు, ఈవిడ కౌంటర్ ఫైల్ చేస్తున్నారు. ఇది ఇట్లా ప్రాసెస్ లాగా వెళ్ళిపోతుంది. సో యాక్చువల్లీ మనం చూసాం కొన్ని విషయాలు, హత్యలకు జరిగిన కారణాలు విజయమ్మ గారికి తెలిసే ఉంటాయి, తెలియకుండా ఉండేది ఏమీ ఉండదు. కానీ ఆవిడ కూడా ఇంకా బయట పెట్టట్లేదు. బయట పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కొడుకు దుర్మార్గుడు అయితే మటుకు ఎంతసేపు వెనకేసుకురావటం అనేది తప్పే అవుతుంది. అది ఒక మీ ఇద్దరి మధ్యలో అయితే పర్లేదు, సమాజానికంతా వస్తుంది కదా. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది కదా. సమాజంలో అన్నప్పుడు మీ రిలేటివ్సే కాదు, ప్రజలు ఉంటారు. ఇప్పుడు రిలేటివ్స్ చనిపోయారు, మీ సొంత మరిది, ఇప్పుడు విజయమ్మ గారికి సొంత మరిది గారు అనుకోండి, ఆయన పోయి ఉండొచ్చు. కానీ అది తర్వాత సమాజానికంతా ఆపాదిచ్చారు కదా, వాళ్ళ మీద వీళ్ళ మీద అని కేసులు పెట్టారు కదా. ఇప్పుడు ఇప్పుడంటే ఎలాగో గెలవలేదు, మేబీ ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చి ఆయన చెప్పింది ప్రజలు నమ్మి, అంటే మీరు బయట వచ్చారు కాబట్టి దేవుడు కూడా అలా ఒక రకమైన ట్విస్టే పెట్టాడు ఇక్కడ. మీ అంతటా మీరే బయట వచ్చి మీ నోటితోనే చెప్పించారు. ఇక్కడ చాలా విషయాలు మీ నోటితోనే బయట వచ్చాయి. సునీత గారే ఓపెన్ అప్ అయి చెప్పటం వలన చాలా క్లారిటీ వచ్చేసింది ప్రజల్లో. కాకపోతే వాళ్ళకి శిక్ష పడకపోవచ్చు ఇంకా వాళ్ళు, కానీ ప్రజల్లో క్లారిటీ వచ్చేసింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, ఇంకా కూడా బయట పెట్టకుండా ఉంటే రేపొద్దున సమాజానికి ప్రాబ్లం. ఇవన్నీ సమాజంలో అంటే ఇప్పుడు వాళ్ళు అనుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న ఇమేజ్కి ఆయన లెగసీని తీసుకెళ్తున్నారు అవన్నీ అని అన్నారు కదా. ఆ లెగసీలో ఏ విధంగా ఈయన సక్సెస్ అయ్యాడో చెప్పచ్చు కదా. ఏ విధంగా సక్సెస్ అయ్యారు? ఆయనకి ప్రాణం తమ్ముడు అంటే,
రాజశేఖర రెడ్డి గారికి, కూతురంటే ప్రాణం. ఆ? ఉమ్, అలాంటి వాళ్ళందరూ ఏమయ్యారు? అవును. అది ఎవరో కాదు కదా చెప్పింది, విజయమ్మ గారే చెప్పిన విషయమే ఇది. కూతురు అంటే అంత ఇష్టం, ఇవన్నీ చెప్పింది ఆవిడే కదా. సో ఆయన బతుకుంటే ఎలా ఉంటుందని మీరు ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నారు కదా. మీ కుటుంబంలోనే ఆయన బతుకుంటే ఎలా ఉంటుందని మీరు ఆలోచించినప్పుడు రాష్ట్రానికి కూడా అది అవసరం ఉంటుంది కదా. సో అలాంటి కుటుంబానికి ఆయన సాటిస్ఫాక్షన్ కాదు, అది కరెక్ట్గా లేదు అని అనుకున్నప్పుడు రాష్ట్ర ప్రజల మీద ఇంకా ఇలాంటి బలవంతంగా ఇన్ని రకాల అరాచకాలు చుట్టుపక్కల ఇంకా జరుగుతూ ఉంటే ఇప్పటికైనా మీరు ఓపెన్ అవ్వండి. అవును. అవును. ఆయన చేసినవన్నీ కూడా మీకే తెలుసు, అవును. అవును. బయట వాళ్ళకన్నా కూడా. ఈవెన్ షర్మిల గారైనా ఇంకా ఓపెన్ అవ్వాల్సింది చాలా ఉంది. ఆవిడ ఇంకా చెప్పట్లేదు కానివ్వండి, ఇంకా చాలా ఓపెన్ అవ్వాల్సింది ఉంది. ఏదో కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు ఏదో చెలెక్తుల్లాగా కొన్ని కొన్ని విసురుతున్నారు కానీ ఆవిడ నోటి నుంచి రావాల్సింది చాలా ఉన్నాయి. ఈ హత్య గురించి ఆవిడ తెలియకుండా ఉంటుందా? తెలుసుండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అవన్నీ కూడా బయట వస్తే మీరు రాష్ట్రానికి మంచి చేసిన వాళ్ళే అవుతారు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో సజ్జల నుంచి ఎవరిని చూపిపోతున్నాడు అనేది మాత్రం పెద్ద హాట్ టాపిక్ కింద మారింది. మొత్తానికి సజ్జల ఇక్కడ ఉన్నాడా లేదా ఫారెన్కి పారిపోయాడా ఏంటి అనేది తెలియదు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.